కార్తీకం నేటి కర్తవ్యం అనే శీర్షికలో ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి అవుతుంది కాబట్టి ఇది 11వ రోజు అవుతుంది. ఏక అంటే 1, దశ అంటే 10, ఏకాదశ అంటే 1, 10, 11, ఏకాదశి అంటే 11వ రోజు అనర్థం. ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి ఉత్థాన ఏకాదశి అని, రెండవది ప్రబోధన ఏకాదశి అని. ఉత్థాన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు తనంత తేనుగా ఉత్థాన నిద్ర లేచినటువంటి ఏకాదశి అని, ప్రబోధన ఏకాదశి అంటే అందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ను ప్రబోధనము నిద్ర లేపిన ఏకాదశి అని అర్థం. ఇదేమిటి? ఇంతకీ ఆయన నిద్ర లేచాడా తనంత తానుగా, లేక వీళ్ళందరూ కలిసి నిద్ర లేపితే లేచాడా? ఈ పేరులోనే ఏమిటి చిత్రమైనటువంటి విధానం కనిపిస్తోంది అనేది ఒక సందేహం. 2, మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం అని కదా శ్లోకం చెప్తుంది. ఆయన ఎలా ఉంటాడు అంటే పుండరీకాయతాక్షం, 1000 రేకులున్నటువంటి బ్రహ్మాండమైన పద్మం ఎలా అయితే బాగా విచ్చుకొని ఉంటుందో అలా మహావిష్ణువు పుండరీకాయతాక్షం పూర్తిగా అలా కళ్ళని తెరిచే ఉంటాడు తప్ప ఆయన మూసుకోడు అని ఈ శ్లోకం మనకి చెప్తోంది. ఇది విష్ణు సహస్రనామంలో కనిపించే అమోఘమైన శ్లోకం. ఈ శ్లోకంలో ఈ పుండరీకాయతాక్షం అనే మాటను చూస్తే అసలు ఆయన నిద్రే పోడు, కళ్ళు మూసుకోడు అని అనిపిస్తోంది. అక్కడేమో పేరులో ఆయన నిద్ర లేచాడా, వీళ్ళందరూ కలిపి లేపారా అనే ఒక అనుమానం వస్తూ ఉంటే అసలు ఆయన నిద్రపోడు అని ఈ శ్లోకం చెప్తూ ఉంటే మరో అనుమానం మనకు వచ్చి పడింది. ఈ 2 కాదు, మరో ముఖ్యమైనది ఇంకోటి ఉంది. మొత్తం వీళ్ళందరికీ కూడా జగతే నాథ, జగన్నాథుడు, మొత్తం అన్ని లోకాలకి నాథుడు పురిలో ఉంటాడు. మనం మామూలుగా అంటుంటామే పూరి జగన్నాథ స్వామి అని. పూరి కాదు, పురి. పురము అంటే శరీరం, పురి అంటే శరీరంలో ఉండేటటువంటి వాడు అని అర్థం. ఆ పురి జగన్నాథుడు ఆలయానికి కానీ మనం వెళ్ళి చూస్తే అసలు ఈ కనులు రెప్పలే ఉండవు. అంటే నిద్రపోడు అని కదా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు 3 అనుమానాలు బలపడ్డాయి. ఇంతకీ ఈయన నిద్ర తనంత తాను లేచారా, లేక అందరూ ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వెళ్ళి లేపితే ఆయన లేచాడా? అసలు నిద్రపోడు కదా. ఆ విషయం పురి జగన్నాథుడి దగ్గరికి వెళ్తే స్పష్టంగా కను రెప్పలే లేకుండా, అంటే అసలు పడుకోవడానికి వీలే లేనటువంటి విధంగా ఆయన ఉంటే ఇదేమిటి ఇలా కనిపిస్తోంది ఏమిటి అని 4 అనుమానాలు మనకి బలపడ్డాయి. సమాధానాన్ని చూద్దాం. ఇంతేకాదు, 14 భువనాలని పరిపాలించవలసిన, అంటే నిరంతరం రక్షించవలసిన బాధ్యత కలిగిన మహావిష్ణువు 4 నెలల పాటు నిద్రపోతాడా? అంటే సంవత్సరంలో 3వ వంతు ఆయన నిద్రలోనే ఉంటారా? మరి ఆయన అలా నిద్రిస్తూ ఉంటే ఈ ఒక్కొక్క భువనంలో ఉండే 84 లక్షల జీవరాశుల పోషణ బాధ్యత చూసేదెవరు అని ఇలా అనుమానాల్ని మనం
జాగ్రత్తగా ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి అనుకుంటూ ఉంటే అనేకమైన సందేహాలు వచ్చేస్తాయి. అన్నిటికీ సమాధానాన్ని క్రమంగా మనం అనుకుందాం. అనుమానాలని అలా ఓ పక్కన ఉంచి అన్ని అనుమానాలు తీరిపోయేలాగా సమాధానం చెప్పుకుందాం. అమ్మ ఉంది ఇంట్లో. ఉన్నటువంటి అమ్మ చక్కగా ఇంత భాండం నిండుగా అన్నాన్ని వండింది. పిల్లలమైన మనందరికీ పెట్టింది. ఎవరో అకస్మాత్తుగా బంధువులు వచ్చారు, మిత్రులు వచ్చారు, ఆప్తులు వచ్చారు. అలా అన్నాన్ని అమ్మ పెట్టేస్తూ ఉంటే మొత్తం అన్నం అంతా అయిపోయింది. అప్పుడు వెళ్ళి అమాంతంగా నాకు ఆహారం కావాలి, అన్నం కావాలి, బాగా ఆకలిగా ఉంది అంటే ఏమంటుందమ్మా? ఒరేయ్, నీకేలా వండుతున్నాను, ఒక్క పావు గంట ఆగు, చక్కగా పెడతాను అంటుందా లేదా? దీన్ని బాగా గుర్తుంచుకోండి. మహావిష్ణువు బ్రహ్మాండమైనటువంటి తపశ్శక్తి తన శరీరం నిండుగా కలిగినటువంటి వాడు. ఆయన మనకందరికీ కూడా కోరిన వాళ్ళకి కోరినట్టుగా కాకుండా ఎవరికైతే కోరికని తీర్చుకోగలిగినటువంటి అర్హత ఉందో, ఎవరికైతే కోరికని తీర్చుకోగలిగినటువంటి అవకాశం ఉందో అలాంటి వారికి అలా కోరికల్ని తీరుస్తూ 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 ఉంటాడు. అలా తీరుస్తూ ఉంటే ఆయనలో ఉన్నటువంటి తపశ్శక్తి మెల్లగా 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 క్షీణించిపోతుంది. తపశ్శక్తి మొత్తం క్షీణించిపోయిన తర్వాత మహావిష్ణువు ఏ కోరికని తీరుద్దామని అనుకున్నా ఏ భక్తుడికి కూడా తీరనే తీరదు. అమ్మ ఎలా అయితే మళ్ళీ అన్నాన్ని వండడం కోసం ఓ 15 నిమిషాలు 20 నిమిషాలు తీసుకుంటుందో అలా మహావిష్ణువు కూడా మనకి అనేకమైనటువంటి వరాలని అర్హులైనటువంటి వారికి తీరుస్తూ తీరుస్తూ ఉన్నటువంటి వేళ పూర్తిగా తపశ్శక్తిని కోల్పోయినవాడు అయిపోయాడు కూడా. అంచేత ఆయన అమోఘమైనటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల పాటు నేను ఇలా తపస్సుని చేసుకుంటూ ఏ బాధ్యత లేకుండా కానీ ఉన్నట్లయితే మళ్ళీ సంపూర్ణంగా పూర్వపు తపశ్శక్తిని సంపాదించుకున్న వాడిని కాగలుగుతానని తనకు తానే ఓ నిర్ణయానికి వచ్చి 4 నెలల పాటు తపస్సుని అక్కడ చేసుకున్నాడు. ఆయన పోయింది నిద్ర కాదు, యోగ నిద్ర. అంచేత ఎప్పుడైతే ఈ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచాడో మళ్ళీ మనందరికీ కూడా సంపూర్ణమైనటువంటి కోరికల్ని అర్హులైనటువంటి వారికి తీర్చగలిగిన శక్తిమంతుడు అయ్యాడు అన్నమాట. ఇది నిజమంటానికి శ్రీమద్ రామాయణం ప్రత్యక్షమైనటువంటి ప్రమాణం. ఏ రామచంద్రమూర్తి బ్రహ్మాండమైనటువంటి తపశ్శక్తి అంతటినీ కలిగి ఉన్నాడో దీన్ని బాగా గమనించినటువంటి రావణాసురుడు ఈయన తపశ్శక్తిని పూర్తిగా క్షీణింప చేయాలని ఆలోచించి ఎక్కడ 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 ఈయనైతే ప్రయాణాన్ని చేయబోతున్నాడో అక్కడ రాక్షసుల్ని ఏర్పాటు చేసి రాక్షస వధని చేయించాడు ఈయన చేత. దాంతో రామచంద్రమూర్తి తపశ్శక్తి ఎక్కడికక్కడ అలా క్షీణించిపోయింది. చివరికి ఏ యుద్ధమైతే చేయవలసి వచ్చిందో ఆ యుద్ధ రంగంలో రావణాసురుడు తనకు ఎదురుగా నిలబడితే రామచంద్రుడు ఇటుపక్క నిలబడి ఎన్ని బాణాలు వేసినప్పటికీ కూడా రావణాసుడికి ఏమీ కాకుండా పోతుంది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఆశ్చర్యం, ఇంత దాకా నేను వచ్చానా? ఇంత తపశ్శక్తిని మహర్షులందరి ఆశ్రమాలకి వెళ్ళి క్షత్రియుడైనటువంటి నేను నా ప్రతిగ్రహీత అంటే ఎవరి నుండి ఏమీ దానాన్ని స్వీకరించకూడనటువంటి ఆ క్షత్రియ వంశంలో పుట్టి అందరినీ యాచించి తపశ్శక్తిని ఇంత మూట కట్టుకుని వస్తే తీరా యుద్ధానికి
సిద్ధపడ్డటువంటి సందర్భంలో ఎదురుగా రావణాసురుడు కనిపిస్తూ ఏమి యుద్ధాన్ని చేయలేకపోతున్నావా అని ఆ తీరుగా చూస్తుంటే నేను ఇలా తపశ్శక్తిని నష్టపోగొట్టుకున్నానా, నష్టపోగొట్టుకునేలా రావణాసురుడు చేశాడా, ఎంతటి మాయావి, ఎంతటి మోసగాడు, ఎంతటి తెలివితేటలు కలిగిన వాడు అని దుఃఖపడుతూ ఉన్నటువంటి వేళ ఆ పైన ఉన్నటువంటి మహానుభావుడైన అగస్త్యుడు స్వయంగా కిందికి దిగొచ్చాడు. మనం మామూలుగా లోకంలో ఎక్కడైనా సరే డబ్బుని దాచుకునేటటువంటి ఏదో బ్యాంకు ఉందని అనుకుందాం. ఆ బ్యాంకుకి వెళ్ళి నాకు ఇంత కావాలి అని అడిగితే ఇప్పుడే అందరికీ ఇచ్చేసామండి, ఒక్క అరగంట ఆగినట్టయితే మేము మళ్ళీ మీకు ఇస్తాం సొమ్ముని అని స్టేట్ బ్యాంకుకి వెళ్ళి అక్కడి నుంచి సొమ్ము తీసుకొస్తున్నారా లేదా? ఒకవేళ స్టేట్ బ్యాంకులో కూడా అయిపోయినట్టయితే రిజర్వ్ బ్యాంకుకి వెంటనే వెళ్ళి అక్కడి నుంచి డబ్బు తెచ్చి ఇస్తున్నారా లేదా? అంచేత ఏ అగస్త్య మహర్షి ఉన్నాడో ఆయన రామచంద్రుని మూల పురుషుడైనటువంటి ఏ సూర్య భగవానుడు ఉన్నాడో ఆ సూర్య భగవానుని అమోఘమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు రామచంద్రుడు. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం అనే పేరు కలిగిన మహామంత్రాన్ని రామచంద్రునికి ఈయన అడక్కపోయినా ఉపదేశం చేశాడు. అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ నుంచి స్వయంగా తెచ్చి అందింపచేసినట్లుగా ఆ అగస్త్యుడు ఆదిత్యుడి నుంచి స్వయంగా ఆ తపశ్శక్తిని తెచ్చి రామచంద్రుడికి ఇస్తే అప్పుడు రామచంద్రుడు మళ్ళీ తపశ్శక్తిమంతుడై రావణాసురుని ఓడించగలిగాడు. అంటే ఏం తెలుస్తుంది? బ్రహ్మాండమైన తపశ్శక్తిని పెంపొందించుకోవాలి మహానుభావుడు విష్ణు అయినప్పటికీ కూడా అని అర్థమవుతుందా లేదా? అలా మన రక్షణ కోసమని ఆయన తపశ్శక్తిని పెంపొందించుకోవడం కోసమని 4 మాసాల పాటు స్వయంగా యోగనిద్రకి వెళ్ళిపోయాడు. మనందరి కోరికల్ని తీరుస్తూ 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 ఉండాలంటే ఎంత సమయం అయితే సరిపోతుందని తనకి తానే ఆలోచించినటువంటి మహానుభావుడైన విష్ణువు 4 నెలల కాలం పాటు తపస్సులోనే ఉండిపోవడానికి కారణం ఇది. ఇక రెండవది, ఇది ఉత్థాన ఏకాదశ, ప్రబోధన ఏకాదశ అని కదా అనుమానం. రెండును ఇదేమిటి? అవును, ఏ మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర లేస్తాడో ఆ విషయాన్ని తెలిసినటువంటి ఆ లక్ష్మీదేవి తండ్రి అంటే పాలసముద్రుడు శేష పాన్పుని అంటే ఆదిశేషుణ్ణి ఏర్పాటు చేసి ఆయన్ని అక్కడ పడుకోబెట్టాడు దాని మీద. ఆ కారణంగా ఆయన ఇక్కడికి వస్తాడు అనే విషయం తెలిసినటువంటి మహర్షులందరూ కూడా ఆయన తనంత తానుగా పాలసముద్రానికి వస్తే, ఆయన ఉత్థాన నిద్ర లేచి అక్కడికి వస్తే వీళ్ళందరూ కూడా ప్రబోధన ఏకాదశి నిద్ర లేపారు అని కనిపిస్తుంది. లేపడం కాదు అక్కడ. ఓ మహానుభావ శ్రీ మహావిష్ణు, నువ్వు అక్కడికి యోగ నిద్రకి వెళ్ళేటటువంటి సందర్భంలో ఏ ఏ బాధ్యతల్ని మా అందరికీ నువ్వు అప్పగించి వెళ్ళావో ఆ అప్పగింపబడ్డటువంటి బాధ్యతలని ఇదిగో ఇలా 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 మేము నెరవేర్చాం అని స్వయంగా చెప్పడానికి వాళ్ళందరూ వచ్చారు. ఆ చెప్పేటటువంటి మాటలన్నీ కూడా ఆయనకి వినిపిస్తూ ఉంటే అది ఉత్థాపన ఏకాదశి. అందులో చాలామంది ఉద్యోగాలను చేసిన వాళ్ళం ఉన్నాం. ఉద్యోగంలో సర్వాధికారి అంటే అందరికీ పైనుండేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక 4 నెలల కాలం పాటు సెలవు పెట్టి వెళుతూ ఉన్నట్లయితే ఏం చేస్తాడు? తన బాధ్యతలని చక్కగా నిర్వహించేటటువంటి కొందరి మీద పెట్టి నువ్వు ఈ పని నువ్వు ఈ పని నువ్వు ఈ పని ఇది ఇలా 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 చెయ్యండి మీరు అని చెప్పి వెళుతున్నాడా లేదా? దాన్నే ఇన్ఛార్జ్ అప్పచెప్పడం అంటున్నారు కదా. అలాగే ఏ మహావిష్ణువు యోగ నిద్ర కోసమని 4 నెలల పాటు వెళ్ళదలిచాడో ఆ వెళ్ళడానికి ముందు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తాను యోగ నిద్రకి వెళ్ళబోతున్నటువంటి సందర్భంలో అంతకు ముందే ఈ తాపస్సుల్ని
మహర్షుల్ని, స్వామీజీలు అంటారే వాళ్ళని, వీళ్ళందరినీ పిలిచి, నేను యోగ నిద్రకి వెళుతున్నాను తపశ్శక్తిని పెంపొందించుకోవడం కోసం. ఈ చతుర్దశ భవనాల్లో ఉన్న అన్ని ప్రాణులకి కూడా వారి వారి కోరికల్ని తీర్చడం కోసం వెళుతున్నాను కాబట్టి నా బాధ్యతలని మీరు నిర్వహించండి అని చెప్పి ఆయన వెళ్ళాడు. అంచేత ఈ 4 నెలల పాటు స్వాముల వారు సంప్రదాయం తెలుసున్నటువంటి వారు కానీ అయినట్లయితే వాళ్ళు ఏ ఆశ్రమంలో వాళ్ళు ఉంటున్నారో ఆ ఆశ్రమాన్ని విడివరు. ఖచ్చితంగా 4 నెలల పాటు ఉండి భక్తులైనటువంటి వారి చేత బ్రహ్మాండమైనటువంటి స్తోత్రాలని, మంత్రాలని, ఇతరమైనటువంటి కీర్తనలని, పాటలని, పద్యాలని, భజనలని, ఇలా భగవంతుడికి సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ కూడా తాము చేస్తూనే ఉంటారు. అంటే ఏమన్నమాట, ఈ 4 నెలల పాటు స్వాముల వాళ్ళు మొత్తం అందరి చేతను ఇదే పద్ధతిగా చేయించడం కోసం తమ ఆశ్రమాలను విడిచి వెళ్ళకూడదు అని. చతుర్నాం మాసానాం సమాహార చాతుర్మాస్యం. 4 నెలల సమూహం చాతుర్మాస్యం, 4 నెలలు ఒకే చోట ఉండాలి. కానీ పక్షాశ్చవై మాసా, అవే 4 నెలల్లో ఉండడం కష్టం అనే అభిప్రాయంతో చాలామంది స్వాముల వారు నెలని 15 రోజులుగా చేసి 4-15 అంటే 2 నెలల్లో ముగించేసుకుని వెంటనే మళ్ళీ దేశ సంచారం కోసం వెళ్ళిపోతున్నారు. బాగా ఆలోచించుకోగలగాలి. ఖచ్చితంగా 4 నెలలు ఇక్కడే ఉండాలని మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు ఆదేశాన్ని ఇస్తే 2 నెలల కాలంలో అలా ఆశ్రమాన్ని విడిచేసి వెళ్ళిపోతూ ఉంటే స్వాములే ఈ విధంగా చేస్తున్నారే అనేటటువంటి ఆలోచన భక్తులకి వచ్చి తీరుతుంది. ఒక్కసారి ఆలోచించి చూస్తే వారు ఒకే చోట ఉండి చేస్తే అది చాలా పద్ధతిగా ఉంటుందనేది యథార్థం. అంచేత ఈ వచ్చినటువంటి వారందరూ కూడా నువ్వు చెప్పినట్టుగా మేము అందరికీ నీకు సంబంధించిన చరిత్రని చెప్తూ, భజనల్ని చేయిస్తూ, కీర్తనల్ని, పాటల్ని, పద్యాల్ని, ఎన్నెన్నో మంత్ర ఉపదేశాలని చేసి నువ్వు చెప్పిన ఆజ్ఞని చక్కగా పాటించామయ్యా అని ఎవరికి వారు బాధ్యతను నిర్వహించిన తీరుని మహావిష్ణువుకి చెప్పడం ఏదైతే ఉందో, ఆయన స్వయంగా అలా వింటూ ఉండడం ఏదైతే ఉందో అది ప్రబోధన ఏకాదశి అవుతుంది. ఇక్కడ మరో రహస్యాన్ని కూడా గమనించాలి. ఈ చెప్పేటటువంటి విధానం ఏదుందో దాని ద్వారా మనకు కొత్తగా తెలిసేటటువంటి విశేషం ఏమిటి అనుకుంటాం. ఇలా స్తోత్రాలని, మంత్రాలని, కీర్తనని, భజనని అన్నిటినీ చేసినటువంటి వీళ్ళు చివరిలో ఏతత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అంటారు. ఇదేమిటి? తపస్సులంతటినీ కూడా భక్తులైనటువంటి వాళ్ళు చేశారా? మహర్షులు చేశారా? ఇంకా ఇతరులైన వాళ్ళు చేశారా? చేసి వాళ్ళు సంపాదించినటువంటి తపశ్శక్తిని అనుభవించకుండా ఆయనకి తమ చేయడం ఏమిటి? తత్సద్బ్రహ్మార్పణమస్తు, ఆయనకి అర్పచెప్పడం ఏమిటి అనుకుంటాం. ఒకే ఒక్క మాటను గుర్తుంచుకోవాలి. ఓ సూర్యుడు నాడు మనం చూస్తున్నాం రోజు. ఆ సూర్యుడు నేల మీద ఉన్నటువంటి సముద్రం నుండి, జలాశయాల నుంచి, నదుల నుండి ఎక్కడ నీరుంటే అక్కడ నుండి ఒక్కొక్క చుక్క చొప్పున తనకి అలా పైకి లాక్కుని మేఘాలుగా చేస్తున్నాడు ఆయన. అలా మేఘంగా చేసినటువంటి ఆ సూర్యుడు ఎన్ని నీటి చుక్కల్ని పీల్చాడో అన్ని నీటి చుక్కల్నే నేల మీద విడిస్తే ఇంక గొప్పదనం ఏముంది? భూమి మీద ఎంత నీరుందో మళ్ళీ అంతే నీరు వస్తుంది. అది కాదు, ఒక్కొక్క నీటి చుక్కని 1,00,000 నీటి చుక్కలుగా చేసి విపరీతమైన వర్షాన్ని దిమ్మరించి కురుస్తున్నాడు ఆయన. అంటే ఏమన్నమాట, మనం ఆర్జించినటువంటి తపశ్శక్తిని ఆయనకే మళ్ళీ ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు అని సమర్పిస్తే ఆయన మనం ఏర్పాటు చేసినటువంటి తపశ్శక్తిని తీసుకుని ఎంతో అద్భుతమైనటువంటి వర్షాన్ని మేఘ రూపంలో ఆ మహానుభావుడైనటువంటి సూర్యుడు ఏర్పాటు చేసి భూమికి
ఎన్నో కోట్ల సంఖ్యలో నీటి బిందువులను ఏర్పాటు చేసి వర్షించినట్లుగా మనకి అంతటి అమోఘమైన శక్తిని కలిగేలాగా, మొత్తం మన కోరికలన్నింటినీ తీర్చేలాగా అంతటి అమోఘమైనటువంటి శక్తి కలిగిన వాడు అవుతాడు అని. అందుకని మనం ఆయనకి కానీ సమర్పించినట్లయితే తాను తనకి వాడుకోడు, మళ్ళీ మనకే అందిస్తాడు. అంతటి గొప్పదైనటువంటి రోజు ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి. అయితే ఈ రోజున ఏం చేయాలి? శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎంతమంది అవకాశం ఉన్న ఎన్ని మార్లు ఉంటుందో అంతకాలము పఠిస్తూ ఉన్నట్టయితే ఆ మహావిష్ణువుకి ఖచ్చితంగా వినిపిస్తుంది, ఆయన అనుగ్రహిస్తాడు. అందరి మధ్యలోనూ మన మాటలు కూడా వింటాడు. అక్కడ ఆయన ఎవరెవరికైతే బాధ్యతలని అప్పగించాడో వాళ్ళందరి మాటలతో పాటు మన మాటలు కూడా వినే అవకాశం ఆయనకు ఉంటుంది. అంచేత అలా మనం చేయడం సరైనటువంటి ధర్మం, పద్ధతి కూడా. ఈ తీరుగా మనం ఈరోజు విష్ణు సహస్రనామ కీర్తనని మనకు వచ్చినటువంటి స్థాయిలోనే, మనకు ఉన్నంత సమయంలోనే కానీ చేస్తూ ఉన్నట్లయితే అత్యద్భుతమైనటువంటి పుణ్య ఫలాన్ని మనం పొందగలుగుతాం. ఇక రేపటి రోజున 12వ రోజు ద్వాదశి అంటారు దాన్ని, క్షీర అబ్ధి ద్వాదశి. క్షీర అంటే పాలు, అబ్ధి అంటే సముద్రం, పాల సముద్రం. దాంట్లో మహావిష్ణువు ఉండేటటువంటి ద్వాదశి 12వ రోజు అని అర్థం. ఆ క్షీరాబ్ధి ద్వాదశి ఏమిటండి? తెల్లగా ఉండేటటువంటిది పాల సముద్రమా? ఎన్ని రోజులు అలా ఉంటుంది? ఆ పాల సముద్రం 1 గంట 2 గంటలో, పోనీ 2 3 రోజుల తర్వాత పూర్తిగా ఏదోలా అయిపోతాయిగా పాలు. మరి అలా కాదా? పైగా 12వ రోజుకి అంత ప్రత్యేకత ఏముంది? క్షీరాబ్ధి ద్వాదశి రోజున ఏం చేయాలి? ఈ విశేషాలన్నిటినీ కూడా రేపటి రోజు కార్తీకం నేటి కర్తవ్యం శీర్షికలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్కారం.